నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గీతా జయసూర్య పాల్గొని మాట్లాడుతూ ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి విశేష కృషి మహానేత అని అన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా 1000 ఎకరాలకు సాగు తాగునీరు అందించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కిందని కొనియాడారు. తెలుగు ప్రజలందరూ కూడా గర్వించదగ్గ నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క 30 సంవత్సరాల వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించుకుని ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాతనే పేద బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా కూడు గూడు నీడ నినాదంతో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి గట్టిగా నమ్మవలికి పార్టీ పెట్టిన అతి తొందరలోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. వరకు జరిగినటువంటి అరాచక పాలనలో మనం ఎన్ని ఎదుర్కొన్నామో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా గట్టిగా పోరాడి 2024లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఒక నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎన్టీ రామారావు గారు చూపించినటువంటి దారిలోనే ఈరోజు పార్టీని నడుపుకుంటూ ముందరికి తీసుకెళ్తున్నారంటే అది వారికి ఉన్నటువంటి